పూరా లోకల్. ఖనిజ సంపదను కూడా దోచుకోవడానికి ప్రభుత్వాలు అంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతోటి కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ విధంగా నక్సలైట్లను ఏరివేసే ప్లాన్ చేస్తుంది అని ప్రజా సంఘాలు అంటున్నాయి. అవును. మావోయిజం సిద్ధాంతం దేని కొరకు? సమాజం నిర్మాణం కోసం. మావో సిద్ధాంతాన్ని తెచ్చి చైనా యొక్క పాలన, చైనాలో పుట్టాడు కదా మావో, చైనా కోసం పుట్టాడు, చైనాలో విప్లవం తెచ్చాడు. అటువంటి విప్లవం మేము ఇక్కడ తెస్తాం, అటువంటి సమాజ స్థాపన చేస్తాం. కనుక మావోయిజం ప్రారంభమైంది సమాజం స్థాపన కొరకే, కానీ అడవులు కాపాడడానికి, ఆదివాసులను కాపాడడానికి, ఖనిజాలు కాపాడడానికి కాదు కదా. కనుక ఇప్పుడు కొత్తగా మన ముందు పెట్టిన నినాదం ఏంది అంటే, ప్రజలకు అందరినీ కూడా మిస్గైడ్ చేస్తుంటారు. ఏది అర్బన్ నక్సలైట్లు ఉండేదే ఈ డిబేట్ను మిస్గైడ్ చేయడానికి. నేనేమంటున్నా అంటే, అడవిలో ఎవరు ఉంటారు? జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అడవి మనుషులు ఉంటారు, ఆదివాసీలు ఉంటారు. మీరెందుకున్నారని అంటున్నాను నేను. పోనీ మీరు మావోయిజం అంటేనే ఖనిజాలు కనబడని ఖనిజాలను కాపాడడానికి మేము కాపలా ఉన్నామని అంటున్నారా? చెప్పండి, మీరు ఏదో పర్ఫెక్ట్గా చెప్పండి. మా సిద్ధాంతమే ఇది, అడవిలో ఉండి ఖనిజాలను కాపాడడానికి మేము ఏళ్ళుగా అక్కడ మేము కూర్చున్నాం అనేది మీరు చెప్పండి, అది ఒప్పుకోండి. కాదు కదా. కనుక లేని ఊహల్లోకి జనాలు తీసుకపోవడం, ఇంకా మీరు ఇట్లా పక్కకు జరగంగానే వెళ్తారు, ఇంకా అక్కడ అంతా తోవేస్తారు, ఈ ఆదివాసులను అంతా తరిమేస్తారు, అడవులన్నీ నరికేస్తారు కదా. మీరు బాలకృష్ణ, నేను అనేది బాలకృష్ణ, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ దగ్గర అక్కడ చిన్నపాటి అడవి ఉంది. అది అడవి కూడా కాదు, చిట్టడవి లాంటిది. చాలా రోజుల నుంచి కొద్దిగా ప్రకృతి అందంగా నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అక్కడ ఇది ఉన్నాయి. అక్కడ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళి రాత్రికి రాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి దాన్ని కబ్జా పెట్టి, మరి భూదందా కదా ఇది, సరే అది ఏదో ప్రభుత్వం తీసేసుకోవాలి, దీంతో ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? చెంప మీద కొట్టింది కోర్టు. నోరు మూసుకొని తోక ముడుచుకొని ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది. చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్, చిన్న పీస్ ఆఫ్ ఫారెస్ట్ కూడా కాదు, రిజర్వ్డ్ ఫారెస్ట్ దగ్గర వదిలేయండి. రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరికి పోవాలంటే ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కనుక నిన్ను ఉన్న పలంగా ఆపేసి నేను ఇంటికి పంపించిందా లేదా? ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు? ఆ ల్యాండ్ కబ్జా పెట్టాడా? చేయగలిగాడా? చేయలేకపోయింది కదా. కనుక మీరంతా కాపాడే అవసరం లేదు. అడవులను కాపాడే, ఖనిజ సంపదను కాపాడడానికి మీరు అవసరం లేదు. కనుక కోర్టులు ఉన్నాయి. ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వం ఈ ఖనిజాలన్నీ దోపిడీ చేసి అంబానీకి, అదానికి ఇచ్చేసి, నేను మాట అంటున్నా, ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది. కనుక రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉంటాయి. ఈరోజు మోడీ ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కనుక ఈ దేశ సంపద, అది భూగర్భ సంపద, జల సంపద, ఇంకెంతో ఉంది. ఇదంతా ఈ దేశ ప్రజలకే. అంబానీను, అదానీలు ఎవడు వాడు తీసుకెళ్ళడానికి? ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఆంధ్రాలో పెట్రోలియం ఇది పడితే ఇక్కడ నుంచి పైప్ వేసి దేశమంతా తీసుకెళ్ళారు. మరి అప్పట్లో అంబానీలు పైప్ వేయడానికి, గ్యాస్ తీయడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని అప్పుడున్న ప్రభుత్వాలు పిలిచాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఆయన. పెట్టి ఇంకోటి, మీరు భూమిలో ఉన్న పెట్రోలియం తీయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న, ప్రభుత్వం దగ్గర అన్ని డబ్బులు లేవు. ఇప్పుడున్న దాంట్లో ప్రైవేట్ వాళ్లకు ఇచ్చి ఆ సంపదను బయటికి తీస్తారు. ఇక్కడ ఉంది అని కనుక్కోవడం ముఖ్యం. దానికే డబ్బులు పోతాయి, సముద్రంలోకి పోతాయి, నీళ్ళలోకి పోతాయి. అన్ని పెట్టాక లక్కీగా కలిసి వస్తే అప్పుడు అది వ్యాపారం, వాడికి వ్యాపారము, ప్రభుత్వానికి వస్తుంది. దాంట్లో మేజర్ షేర్ ప్రభుత్వానికి వస్తుంది, ప్రజలకు వస్తుంది. కనుక ఆయన దీన్ని తీసుకెళ్ళి అమ్మడము, విదేశాలకు అమ్మడము, మనకు అమ్మడం, ఇదంతా మన సంపద. ఇది దాంట్లో అన్నిటికీ పద్ధతి ఉంది, ఒక చట్టం ఉంది. అది అంబానీ దొవ్వినా, ప్రభుత్వం దొవ్వినా, ప్రభుత్వాలు చేయలేవు ఆ పని. వ్యాపారం ప్రభుత్వం చేయదు కదా. కనుక అవి టాటాలు ఉండొచ్చు, బిర్లాలు ఉండొచ్చు. ఒకప్పుడు మీరు టాటాలు, బిర్లాలు అంటే దోపిడీదారులని ముద్ర వేశారు. ఈరోజు దేశ ప్రజలందరూ ఏమంటారంటే టాటాలు, బిర్లాలు దేశ సంపదను సృష్టించిన వాళ్ళు. కనుక రేపు 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొత్త పదం వచ్చింది, అంబానీలు, అదానీలు, వీళ్ళు కూడా ఈ దేశ సంపదను సృష్టిస్తారు. కనుక మీరు ఒక పేరు పెట్టి కార్పొరేట్లు అంటే దోపిడీ చేసేవాళ్ళు. నేను అడుగుతున్నాను, అసలు మీరు ఈ దేశంలో 67 తర్వాత 80 తర్వాత వచ్చారు ఈ దేశానికి కదా, విదేశీ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు కదా. మీరు ఏం సార్, ఈ అంబుజ్మడ్, బీజాపూర్, సుక్మా, దంతేవాడ
ఇదంతా కూడా దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో ఖనిజం ఉంది కదా, మరి మీరు ఏం చేశారు? దాని అభివృద్ధి కోసం ఏం చేశారు? అంబుజ్మడ్ అనే అడవి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలం నుంచి ఈ దేశంలో సర్వేలు జరుగుతున్నాయి. 1830 1840 అప్పటి నుంచి కూడా సర్వే ఇండియా ఏదైతే ఉందో సంస్థ చాలా పాతది అది. కనుక అన్ని ప్రతి ఇంచ్ ఆఫ్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళింది, కానీ అంబుజ్మడ్కి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళలేదు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వెళ్ళిందంతా ఎవరంటే అక్కడ ఉన్న ఆదివాసీలు, మావోయిస్టులు వెళ్ళారు.